దేవరకొండ ఎస్వి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేడియో స్వచ్ఛంద సేవా సంస్థ ఐలా ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి అన్నమయ్య, జిల్లా మరియు ఎస్వి డిగ్రీ కళాశాల బిల్డింగ్ ఓనర్ ఆదినారాయణ, కాలేజ్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కాబట్టి అందరూ కూడా బాగా చదివి మంచి ఒక ఉద్యోగాన్ని, మంచి గమ్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్స్ డే సందర్భంగా 200 విద్యార్థులు ఆటపాటలతోటి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించి అనంతరం వచ్చిన అతిథులకు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. Beware by the oven. ఆమెతో మాట్లాడితే ఈమె ఎంత చదివిందో అన్నట్టుగా అనిపిస్తుంది. తాను నొప్పక ఇతరులు నొప్పించక కుటుంబాన్ని లాగిస్తుంది తల్లి అనేవాడు. ఉదాహరణకు 2-3 ఇన్సిడెంట్స్. అది పర్యావరణం పట్ల బాధ్యత. 4వది సమాజం పట్ల బాధ్యత. సమాజంలో చూస్తున్నాం, బాగా 24 గంటలు గాల్లో ఎంజాయ్ చేస్తున్న కుటుంబాలను చూస్తున్నాం. ఈ వచ్చే కొత్త ఫ్రెషర్స్ అయితే ఇంకా 2-3 ఏళ్ళు ఉంటారు కాబట్టి ప్రశాంతంగా వాళ్ళకి ఇంకా ఎన్నో చెప్పచ్చు. వెళ్ళిపోయే పిల్లలకు మాత్రం భవిష్యత్తు ఏమిటో మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఎలా మార్చుకుంటే కరిగిన బంగారం కాబట్టి that who is sitting in the front row, Jamil sir. So that already made a speech. So what is the life in Gurramkonda? What activities he is doing? So why I start this speech with in which century we are living in? Supposed to be my words. జీవితంలో ఉపయోగపడాలి. జీవితంలో ఉపయోగపడాలంటే అంత పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ పాస్ కావాలని అవసరం లేదు. మంచి నడవడిక, డిసిప్లైన్ ఉంటే వాడి జీవితంలో సాధించలేనిది ఏముండదు. ఇంతకుముందే చెప్పినారు కదా, యంగెస్ట్లో ప్రేమ అనేది ఒక వైరస్ వచ్చేసింది. ఎందుకు దాని ప్రభావము ఈ టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చేసి ప్రభావితం చేసుకొని ఆ సినిమాల ప్రభావం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు ఒక ఉన్నత శిఖరాలు వెళ్ళాలని మా యొక్క అందరి యొక్క కోరికతో మేము చేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఎగ్జామ్స్ రాసే విషయంలో కొన్ని
అది వచ్చిన వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళ ఇక్కడికి రాని వాళ్ళు కూడా కరెక్షన్ వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంది. ఏమన్నా అంటే ఈ 5 విషయాలు మీలో ఉన్నట్లయితే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టే. అవి ఏమంటే ఉదయాన్నే లేట్గా లేయడం, ప్రతిరోజు సెల్ ఫోన్ ఉపయోగించడం, పనికి రానటువంటి వీడియోలను మనం చూడడం, మీ నైపుణ్యాలను